ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. కీర్తన గ్రంథము 136 అధ్యాయము 23వ వచనము. నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న బంధువులు, స్నేహితులు ఒకప్పుడు ఏమయ్యారు? నీ స్థితి దారుణంగా ఉన్నప్పుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని స్థితిలో ఇప్పుడు నీతో ఉన్నవారు అప్పుడు ఉన్నారా? ఉండగలిగారా? డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, ఆరోగ్యం లేకపోతే ఒకలాగా, హోదా లేదా ఉద్యోగం ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ఈ సమాజం మనతో వ్యవహరిస్తుంది. మొన్న లేని వారు ఈరోజు వచ్చారని వారి గురించి సంతోషించడం కాదు, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఆయనలో సంతోషించాలి. ఏదైనా చిన్న మాట తేడా వస్తే నీకు జనాలు దూరమైపోతారు, కానీ నువ్వు ఎలాంటి తప్పు చేసినా క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నారు. నీ దీనదశలో నిన్ను విడిచిపెట్టే లోకం కావాలో లేక నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.